అమ్మా అంటే ఇప్పుడు నాగరికత కాలంలో అయినా ఇప్పుడైనా అవునవును. మన చుట్టూ ఉన్న ప్రకృతి వనరులు ఏంటి వాటి నుంచి మనకు లబ్ధి ప్రయోజనం ఉంది కనుక వాటిని పూజించడం జరుగుతుంది. సో మీరు చెప్పినప్పుడు నాగరికత కాలంలో కానీ రాజుల కాలంలో అవునమ్మా త్రేతాయుగంలో కూడా రాముడికి ఉగాది పండుగకి సంబంధం ఉందని చెప్తూ ఉంటారు కదా, మరి ఆ కథను కూడా తెలియజేస్తారా? త్రేతాయుగంలో రాముడికి సంబంధం ఎట్లా ఉంది అని అంటే, ఈ చైత్రశుద్ధ పాడ్యమి కన్నా ముందు తల్లి తండ్రి అంటే రామజననం కూడా జరుగుతుంది కదా. ఎప్పుడు నవమి రోజున ఆయన పుడతారు కదమ్మా. రామజననానికన్నా ముందు కూడా వాళ్ళ తల్లిదండ్రి ఈ ఉగాది ఒక వైభవాన్ని వాళ్ళు పండగని జరుపుకున్నారని మనకు చరిత్ర చెప్తోంది. తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఆయన పుట్టినరోజు కూడా రాబోతుంది కాబట్టి దాన్ని సందర్భించుకుని కూడా వాళ్ళు ఈ పండగ చేసుకున్నారని వైభవంగా మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే అమ్మా. ఇంకా అంటే ఉగాది పండుగకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క కథలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినన్నింట్లో కూడా ఎక్కడ పచ్చడి ఆచారం గురించి చెప్పలేదు, కానీ ఈ షడ్రుచులకు సంబంధించిన ఇన్ని రుచులతోనే ఒక ఉగాదికి పచ్చడిని తయారు చేసుకోవటం, దాన్నే ప్రసాదంగా స్వీకరించడం, ఈ ఆచారం ఎప్పటి నుంచి వచ్చింది? నిర్ణయ సింధుకారకులు ఉగాది పచ్చడిని సేవించారని ఉంది. వాళ్ళు రచించిన దాంట్లో 5వదిగా ఇది కూడా ఉంది, ఉగాది పచ్చడిని తప్పకుండా వాళ్ళు స్వీకరించి తీరారు అని. ఎందుకంటేనండి బ్రహ్మ సృష్టి కార్యంలో మనకి ఈ మామిడి వృక్షం కానీ వేప వృక్షం కానీ ఇవి కూడా ఆ రోజుల సృష్టి కార్యంలో ఉన్నాయి. ఉన్నప్పుడు మనందరినీ సృష్టించి భూమి మీద పడేసినప్పుడు ఈ యొక్క మనకి రుచులు ఉప్పు కారం చేదు వగరు పులుపు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. నేను సృష్టి కార్యం చేసి మిమ్మల్ని అందరినీ భూమి మీద పడేస్తున్నాను, కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి మీకు. అంటే బాధలు ఉంటాయి, నవ్వు ఉంటుంది, కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది, రకరకాల జీవితాలు ఉంటాయి, రకరకాల మనస్తత్వాలు జీవులు ఉంటారు, మీరందరూ ఒకే రకంగా ఉండరు సుమా అని ఆ రోజున బ్రహ్మ సృష్టి కార్యంలో ఈ ఉగాది పచ్చడి కూడా మనకి ఒక సందేశం ఇస్తోంది, ఒక చెప్పటం జరుగుతోంది అన్నమాట. కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఉగాది పచ్చడిని మనం అందరం స్వీకరించామని తిన్నామని మనకి చరిత్ర చెప్తోంది. కాబట్టి ఎందుకంటేనంటే అందరూ ఒక మనస్తత్వాలతో ఉండరు. ఒకరు చాలా కఠినంగా ఉంటారు, ఒకరు బాగా సున్నితంగా ఉంటారు. అట్లాగే కష్టసుఖాలు అనేవి కూడా జీవితంలో ఇలాగే వచ్చిపోతూ ఉంటాయి. వాటిని మనం కష్టాల్ని కూడా ఆనందంగా అనుభవించాలి, దాంట్లో ఒక రుచిని మనం కైగొనాలి, ఆస్వాదించాలి. లేకపోతే మనిషి జీవితం ఏమి ఉండదమ్మా కదా. ఎప్పుడు సుఖంగానే ఉంటే మన జీవితంలో రుచి అనేది సంతోషానికి విలువ తెలుస్తుంది. కాబట్టి ఉగాది పచ్చడి మనకి అసలు ప్రబోధించేదే అది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అది తప్పకుండా తీసుకుని తీరాలి. చాలా మంది ఏం చేస్తారంటే టీలు కాఫీలు తాగేసేసి లేకపోతే టిఫిన్లు చేసేసి ఉగాది పచ్చడిని తీసుకోవటం అనేది పద్ధతి కాదు. అక్కడ ఉగాది పచ్చడి కాదు, ఉగాది ప్రసాదంగా మనం తీసుకుంటాం, పరగడుపుని తీసుకోవాలి. అది కూడా ఉగాది పచ్చడిని కూడా మనం శుభ్రంగా స్నానం చేసి మడికట్టుకుని తయారు చేసుకున్న తర్వాత యథావిధిగా మీ ఇళ్లల్లో చక్కగా పూజాది కార్యక్రమాలు చక్కగా మీ దేవతా మందిరంలో చేసుకుని ఈ ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టాలి స్వామికి. మీరు ఏ ప్రసాదాలు అయితే చేసుకున్నారో వాటితో కలుపుకొని స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాతే ఉగాది పచ్చడిని మనం తీసుకోవాలి. అది తీసుకుని సేవించిన తర్వాతే మనం ఏదైనా కాఫీలు టీలు తాగినా లేకపోతే ఏదైనా టిఫిన్ చేసినా చేయాలి. కానీ అన్నీ తిన్న తర్వాత ఉగాది పచ్చడిని ఈ ఉగాదికి మట్టుకు ఇదొక్కటే మనకి నియమనిష్ట.